న్యూస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. నేను మీ మేనం శ్యామ్. ఈవినింగ్ ఎడిషన్ కి స్వాగతం, ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. ఇకపోతే ఢిల్లీ రాజకీయాలు మాత్రం ఢిల్లీలో మాత్రం గల్లీలన్నీ హీట్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మొత్తం ఢిల్లీ చుట్టూ చేరిపోయినాయి. ఇటు పొంగులేటి సీనన్న కావచ్చు, జూపల్లి కృష్ణన్న కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, చాలా మంది కూచుకుంట్ల కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ బాట పట్టిండ్లు. మరి కాంగ్రెస్ హైప్ అవుతుంది, కాంగ్రెస్ లో చాలా మంది జాయిన్ అవుతున్నారు. అది అట్లా ఉంచితే మొత్తం మీద కవిత చుట్టూ రాజకీయాలు పాలిటిక్స్ తిరుగుతా ఉన్నాయి. నిజంగా తను తప్పు చేసి 100% శిక్షించాలి. బట్ బీఆర్ఎస్ బీజేపీలో ఒప్పందంలో భాగంగా కవితను ఏమనట్లేదు అని రాజగోపాల్ రెడ్డి నిర్మోహమాటంగానే చెప్తున్నారు. ఒకవేళ ఉదాసీనత ఏదైతే పాటిస్తే బీజేపీ బీఆర్ఎస్ పైన ఉదాసీనత ఉంటే మాత్రం 100% నేను బయటికి పోయే ఛాన్స్ ఉందని రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. నిజంగా అంటే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఆప్ పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను లోపలేసినట్టు 100% ఇక్కడ లిక్కర్ క్వీన్ ఎమ్మెల్సీ కవితని లోపలేస్తేనే మనం ఇక్కడ సస్టైన్ అవుతామని ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులందరూ యాంటీ ఇన్కంపెన్సెన్స్ ఉంది కదా మొత్తం మీద ఓవరాల్గా వీళ్ళంతా కూడా అదే చూస్తున్నారు. మరి ఒకవేళ కవితను టచ్ చేయలేదు, ఈడీ ఐటీ రైట్స్ అని హడావుడి చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? లోపాయికారి ఒప్పందంలో భాగంగా కవితను టచ్ చేయట్లేదు అన్న కోణం ఉంది. ఒకవేళ కవితను అదే ఉదాసీనత ఉంటే మాత్రం 100% బీజేపీ నుంచి చాలా మంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ పార్టీ నాయకులే అంటున్నారంటే ఎంతవరకు వెళ్తుందో ఒకసారి చూడొచ్చు. రేపు మొత్తం మీద రాహుల్ గాంధీతో ఇటు జూపల్లి కానీ ఇటు పొంగులేటి కానీ భేటీ అవుతున్నారు. ఇది ఇట్లా ఉంచితే ఖమ్మం రాజకీయాలు చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూపల్లి వర్గీయులుగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళందరిపై పాత కేసులు మొత్తం తవ్వుతున్నారు. బ్రహ్మన్న ఉంటాడు, పాపం బ్రహ్మన్న రెగ్యులర్గా రైట్ హ్యాండ్గా ఉంటాడు. బ్రహ్మన్న పైన ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారు. పొంగులేటి వర్గీయులందరినీ అక్రమ కేసులు పెట్టి ఏదొక కేసులు పెట్టి పొంగులేటికి దూరం చేసే ప్రయత్నాలలో బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందనే చెప్పుకోవచ్చు. బట్ పొంగులేటి అభిమానం ముందు ఈ కేసులు గట్రా ఏం పనికిరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సీనన్నకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కాంగ్రెస్ వశం మాత్రం అవుతుంది. సరే చూద్దాం ఓవరాల్గా ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది. ఇంకా ముదిరాజుల దెబ్బకు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల దెబ్బకు పాడి కౌశిక్ రెడ్డికి పాడే కట్టిండ్లు. ఇప్పుడు హుజురాబాద్లో కనీసం టికెట్ ఇస్తారా? గెల్లుకే టికెట్ ఇస్తే బెస్ట్. వీడితో ఏముంది, తాపుకొక కాంట్రవర్సీ చేసుకుంటూ ఎమ్మెల్సీ అయి నానా ఇబ్బందులు పెడుతున్నారు పార్టీకి అని ఒక్కసారి అధిష్టానం క్వశ్చన్ మార్క్ పడ్డట్టు ఉంది. నిన్న తెలిసింది ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో నిన్న సాయంత్రం గచ్చిబౌలి పిఎస్ కాడికి పోయి ఎస్హెచ్ఓ సురేష్ సార్ ఉంటాడు. సురేష్ కలిసి క్యూన్యూస్ని, కాలోజీ టీవీని, జిఎస్ఆర్ టీవీని మొత్తం సీజ్ చేయాలి సార్ అంటుండు. నీ అబ్బా జాగిరారా భయ్ సీజ్ చేయడానికి? నీ అయ్యా జాగిరా? ప్రజల ఛానల్ ఇది, ప్రజల అసెంబ్లీ. మీ అసెంబ్లీలో మైకులు కట్ అవుతాయి, ఇక్కడ మైకులు కట్ కావు బిడ్డ. దేనికి క్లోజ్ చేస్తారా భయ్ క్యూన్యూస్ని? మీ అయ్యా జాగిరా అనుకుంటున్నావా? ఇదంతా హుజరాబాద్లో పోటీ చేయి, ఇప్పుడు తెలుస్తా నీకు. ఎక్కడికి పోతే అక్కడ ముదిరాజులు ఇట్లా మొత్తం రెడీగా పెట్టుకున్నారు ఆయుధాలు మొత్తం. చాపని రాకినట్టు రాకుతారు నిన్ను. సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకా ఓ ఎమ్మెల్సీ అంటే ఇంత అహంకారం ఏంద్రా భయ్? నాకు అర్థం కాదు. ఇంత అహంకారం ఏంది ఎమ్మెల్సీ అయితే? లేరా ఎమ్మెల్సీలు అందరూ మంచోళ్ళు బట్ల కలిసిపోయిన్లు. ఒకసారి చూడట్టు శ్మశాన మొక్కాన మీ కేసీఆర్ కట్టించిండ్రు కదా. దవాఖానాలు మాత్రం పెట్టలే కానీ ప్రతి ఊరికి శ్మశానాలు మాత్రం వచ్చినాయి కొత్తవి. ఎప్పుడే చాలామంది చావడానికి రెడీగా ఉన్నట్టు శ్మశానాలనే పెట్టుకున్నాడు. హాస్పిటల్ కట్టాల్సింది పోయి శ్మశానాలు కట్టుకున్నారు. చాలామంది అటువంటి వాళ్ళు నీలిగి అక్కడ ఉన్నారు. ఒకసారి చూడు. ముదిరాజులను అవమానిస్తావా నువ్వు? ఇక అది కవర్ చేసుకోవడానికి క్యూ న్యూస్ మీద, కాలోజీ టీవీ మీద, జిఎస్ఆర్ టీవీ మీద చర్యలు తీసుకొని 3 ఛానళ్లను మూయించాలంట. ఫస్ట్ నువ్వు ఫస్ట్ నోరు మూసుకుంటే అన్నీ సెట్ అవుతాయి కౌశిక్ రెడ్డి.
ఎందుకంటే అక్కడ ఉద్యమకారుణ్ణి సర్వనాశనం చేస్తున్నారు. గెల్లు సీనన్న ఉద్యమకారుడు. గెల్లు సీనన్నకు టికెట్ ఇవ్వాల్సింది పోయి నిన్ను ముందటేసుకొని నడిపిస్తూ ఉన్నారు హుజరాబాద్లో. నిజంగా ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో మాత్రం ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ టికెట్, హుజరాబాద్ టికెట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్కి మాత్రం ఇవ్వాలి. 100% చెప్తున్నాం. ఉద్యమకారులకు టికెట్స్ ఇస్తే మళ్ళీ కొంచెం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇచ్చుడు కాదు. మానకోట ఘటన మర్చిపోలేదు కౌశిక్ రెడ్డి. ఎవరు తెలంగాణ మీద రాళ్ళేసిన చరిత్ర అనేది, హీనమైన చరిత్ర అనేది ఎవడు మర్చిపోలేదు. వెంటనే ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. మీరు 100% చెప్పాలి. వికారాబాద్లో వడ్లనందు ఉంటాడు. వడ్లనందు ఉద్యమకారుడు, ఎస్సీ బిడ్డ, ఆ బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వండి, గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆడ పారాచూట్ల మీద వచ్చినోడికి ఇంకొక 2 రోజులు ఉండగా వచ్చినోడికి మొత్తం బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేస్తారు. వాడు ఎవరికి చేస్తాడు? ఇక ప్రజలకి ఏమన్నా అందుబాటులో ఉంటాడా? ఉద్యమకారులకు లాఠీ దెబ్బలు తిన్నోడు, తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వండి ఈసారైనా కనీసం. ఎట్లాగూ మంత్రులందరినీ ఉద్యమ ద్రోహులనే చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో మంత్రులైంది. ఇదా మీరు చేసేది కథ? సరే చూద్దాం ఓవరాల్గా వార్తలు అయితే ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దిశ డైనమిక్ ఎడిషన్ 1 PM వరకు ఉన్న వార్తలు చూద్దాం ఒకసారి. కవిత చుట్టూ పాలిటిక్స్, లిక్కర్ స్కామ్ కేంద్రంగా రాజకీయాలు, బీజేపీ తీరుపై సొంత పార్టీ నేతల అసంతృప్తి, ఢిల్లీలో ఈటెల రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనంటూ పార్టీల ఆరోపణ. ఇట్లా ఉంది, మరి ఏమైతుందో చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టే తిరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలుత హడావుడి జరిగిన ప్రస్తుతం ఈడీ సిబిఐ అధికారులు సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఓ ఒప్పందానికి వచ్చాయేమోనన్న అంశం తెర మీదకి వచ్చింది. బీజేపీ సొంత పార్టీ నేతలే ఈ విషయంపై ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం జరిగిందనే భావన ప్రజల్లో వస్తుందని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సైతం తెలంగాణ వాస్తవిక రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. దీంతో కవిత వ్యవహారం, బీజేపీ తీరుపై సొంత పార్టీ నేతల్లో కూడా అసంతృప్తి ఉంది. సొంత పార్టీ నేతల్లో ఉంది, తెలంగాణ సమాజం మొత్తం అదే క్వశ్చన్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశం ఏదైతే ఉంటుందో, ఈటల రాజేందర్ లేవనెత్తిన అంశం ఏదైతే ఉంటారో, తెలంగాణ నిజంగా ఎందుకు వచ్చిందని బాధపడే వాళ్ళందరూ ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులందరూ మంత్రులైన్లు, వీళ్ళను బొంద పెట్టాలంటే 100% లిక్కర్ స్కామ్ చేసిన కవితను జైల్లో వేయాల్సిందే అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు మొత్తం హడావుడి చేసిండ్రు, కవితను లోపలేసుడే అంటారు. ఆ లోపల ఎక్కడ ఉన్నది, బయట ఎక్కడ ఉన్నదో అర్థం కాదు. ఇప్పటి వరకు మళ్ళీ ఏం లేదు. ఇక ఈడీ కేసులు ముందుకు వెళ్తూ ఉంటాయి, మరి లోపాయికారు ఒప్పందాలలో స్టాప్ అవుతూ ఉంటాయి. నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే 100% లోపలికి వెళ్ళాల్సిందే. మరి ఆమె దగ్గర నుంచి ఏమి ఎవిడెన్స్ మీరు సేకరించినట్టు ఇంత హడావుడి చేసి? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయితే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని మాత్రం లోపల వేసి పడేసింది కదా, ఇప్పటికీ బయటికి రావట్లేదు. మరి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా కవితకి అని తెలంగాణ సమాజం అడుగుతుంది. నిజంగా ఇది ఇట్లనే ఉంటే బీజేపీ మాత్రం కోలుకునే పరిస్థితులు ఉండవు, కాంగ్రెస్ స్ట్రాంగ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఏమైనా మ్యాజిక్లు చేసి ఈ లిక్కర్ స్కామ్ మీద మళ్ళా కొంచెం ముందడుగేసి కవితను లోపలేస్తేనే ఇక్కడ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ బ్రతికే ఛాన్స్ అయితే ఉంటుంది మిత్రులారా. ఇది మొత్తం వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ను కొట్టడానికి అస్త్రశస్త్రాలు అన్నీ ఆలోచించుకొని బీజేపీకి వచ్చిన ఇద్దరు వాళ్ళు అగ్రనాయకులు. వాళ్ళకి ఏదో ఒక అష్యూరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ టార్గెటే కేసీఆర్ దింపాలి. కేసీఆర్తో ములాఖాత్ అయితే ఇంకేముంటుంది అన్న కోణంలో వాళ్ళిద్దరు మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా ఇదే క్వశ్చన్ చేస్తుంది. అది అట్లా ఉంటే ఇగో మన మంచి ఎమ్మెల్యే జనగాంలో ఇంకొకసారి ఎమ్మెల్యే అయితే జనగామే లేకుండా చేస్తాడు. జనగామే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంటే జనగాం జిల్లా తీసేసి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అని రాసుకుంటాడు ఆయన.
అయ్య చెరువును కబ్జా చేస్తే కూతురు చూడు ఎంత మంచిదో. మా అయ్య చెరువును కబ్జా చేసింది, మత్తడి భూమిని కబ్జా చేసింది మా అయ్య. నేను మొత్తం మున్సిపాలిటీకి రాసిస్తున్నా, నాకు దొంగ పట్టాలు నా పేరు మీద వేసిండని సొంత కూతురు వచ్చి మున్సిపాలిటీకి సబ్మిట్ చేసింది. తుల్జా భవానీ గారు రియల్గా మీరు గ్రేట్. గట్లుండాలి కూతురు అంటే. ఈయన ఎక్కడ భూమి కనిపిస్తే లోపలికేగా స్వాహ స్వాహ స్వాహ. ఆ భూమిని మున్సిపాలిటీకి రాసిచ్చేస్తా, మా నాన్న వల్ల ఈ తప్పు జరిగింది. భూ వివాదంపై ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ సంచలన నోటీసులు. రియల్లీ హ్యాట్స్ అప్. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూతురు తుల్జా భవానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రికి నడుమ ఉన్న వివాదాస్పద భూమిని మున్సిపాలిటీకి రాసిచ్చేస్తానని ప్రకటించారు. ఇవాళ ఆ భూమిలో ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాల్ను కూడా ఆమె తొలగించారు. మెదక్ జిల్లా చేర్యాలలో చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 1399 1402లలో 23 గుంటల భూమిని గతంలో ఎమ్మెల్యే ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆ భూమిని కూతురు పేరు మీద రిజిస్టర్ చేసి కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. కాగా ఇవాళ ఆ భూమిలో ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాల్ను కూతురు తుల్జా భవానీ కూల్చివేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తప్పు జరిగింది, మత్తడి భూమిని నా పేరిట మా నాన్న రిజిస్ట్రేషన్ చేయించారు, నేను కరెక్ట్ చేసుకున్నాను, ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటూ ప్రకటించారు. ఆమె నిర్ణయం పట్ల అఖిల పక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. తన తండ్రికి ఎంతో ఆస్తి ఉందని, కానీ మత్తడి భూమి విషయంలో మత్తడి భూమి లేదు, మంట్ల భూమి లేదు, అన్ని కొట్టేసుడే. తుల్జా భవానీ రెడ్డి నిజంగా మీరు హ్యాట్సప్, సీరియస్గా చెప్తున్నాను. గిట్లా ఉండాలి కూతురు అంటే. చూడు, మొత్తం మత్తడి భూమిని కబ్జా చేస్తే మొత్తం వాళ్ళు కట్టించేసి ఆమె పేరు మీద తెలియకుండా రిజిస్ట్రేషన్ చేస్తాడు నేను కథ. జనగామనే అమ్ముతాడుగా. అక్కడ బచ్చన్నపేట కాడ కూడా మన ఇట్లనే పెడితే తిన్మార్ మల్లన్న టీం చేయబట్టి తిన్మార్ మల్లన్న చేయబట్టి మళ్ళీ గవర్నమెంట్కి గవర్నమెంట్ భూమి వచ్చింది. లేదంటే అది కూడా కథం పట్టించేసి ఇప్పటి వరకు. బీఆర్ఎస్కు వాహన గండం. అధికార పార్టీ నేతలకు వరుస యాక్సిడెంట్లు. నెల రోజుల్లోనే నలుగురికి తప్పిన ప్రాణాప్రాయం. ఎన్నికల సమయంలో పార్టీలో టెన్షన్. మొత్తం మీద గులాబీ పార్టీకి బీఆర్ఎస్కు కారు వచ్చేస్తలేదేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఏ నేత కారులో పోయినా యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇటు పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అటు జోగు రామన్న కావచ్చు, విఠల్ కావచ్చు, ఇక చాలా మందికి ఇదే కోణంలో ఉంది. మరి కారు ఏమైనా మార్చాలన్నా, మరి ఏంది కథ కార్ఖానా జ్యోతిషం అయితే చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. మొత్తం మంది అట్లనే ఉంది కథ. మంత్రి కేటీఆర్ రిటర్న్. హైదరాబాద్ బయలుదేరిన ఐటీ మినిస్టర్. 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ఐటీ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ బయలుదేరారు. 2 రోజుల్లో ఆయన కేంద్ర మంత్రులతో విడిగా భేటీ అయ్యారు. చివరి నిమిషంలో అమిత్ షాతో భేటీ రద్దయిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేటీఆర్ భేటీ అయ్యారు. గోయల్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు కాక ఇస్తారు మళ్ళీ వస్తే అవసరం అంటే మళ్ళీ భూములు అమ్ముకోవాలి, అన్నీ ఇచ్చేస్తారు. ఇక బైక్ను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ మేడ్చల్ల హైవే చాలా డేంజర్గా ఉంటుంది. రోజుకు 2-3 యాక్సిడెంట్లు జరుగుతాయి ఆడ. ఢిల్లీకి పొంగులేటి జూపల్లి. రేపు ఉదయం రాహుల్ అపాయింట్మెంట్. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఢిల్లీకి బయలుదేరారు. వీరితో పాటు ఉమ్మడి ఖమ్మం మహబూబ్ నగర్కి చెందిన పలువురు నేతలు కూడా వెళ్లారు. ఈ ఇద్దరు నేతలు దాదాపు 40 మంది ముఖ్య అనుచరులతో కలిసి హస్తినకు వెళ్లారు. రేపు ఉదయం 11 గంటలకు అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖరారైనట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పొంగులేటి జూపల్లి చర్చలు జరపనున్నారు. అనంతరం పార్టీ చేరికల తేదీ, బహిరంగ సభ వివరాలను మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ మాత్రం మంచి జోష్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు అయితే వెళ్తుంది. ఎప్పుడైతే
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారో నిజంగా అప్పటి వరకు కాంగ్రెస్ ఉంటుందా పోతుందా, అంతకుముందున్న నాయకులంతా లోపాయికారి ఒప్పందాలతో, కేసీఆర్కు లోపాయికారి ఒప్పందాలతో ఉండేది. అది జగం మెరిగిన సత్యం అందరికీ తెలిసిందే. తిరుమల రోజు చెప్తా ఉంటాడు. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్రతికి ఉంది అంటే కేవలం రేవంత్ రెడ్డి చేయబట్టి, ఆయన తీసుకునే నిర్ణయాలు చేయబట్టి ఇంత స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు మిత్రులారికి. ఏ మాటగా మాట సీరియస్గా లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటే ఆ వ్యక్తులు ఎజెండా లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటే నిజంగా ఆయన ఒక్కడికి మాత్రం జబర్దస్త్గా పైకి వస్తారు కానీ పార్టీ పైకి రాదు. ఇంతకుముందు అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఊసే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి రాకపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండేది అనేది నా అభిప్రాయం. 2 గూడ్స్ రైలు పట్టాలు తప్పిన 12 కోచ్లు, ప్లాట్ఫారం సిగ్నల్ రూమ్ ధ్వంసం. ఈ మధ్యలో ఎక్కువ తప్పిపోతున్నాయి మొత్తం. పశ్చిమ బెంగాల్లోని బంకురాలోని ఓండాలో ఇవాళ తెల్లవారుజామున 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్లాట్ఫారం సిగ్నల్ రూమ్ ధ్వంసం కాగా లోకో పైలట్కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆంధ్ర ఖరగ్పూర్ బ్రాంచ్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరి ఏంది కథ ఏంది? మొత్తం మీద 12 కోచ్లు అయితే పట్టాలు తప్పినాయండి. ఇక మళ్ళా వచ్చిండ్లు బండ్ల గణేష్ బ్లేడ్తో కోసుకుంటా అన్నాడు, బ్లేడ్తో అప్పుడు ఎలక్షన్లు అప్పుడు. ఇక మళ్ళా మీడియా మిత్రులు మైకులు లోగోలు పెడితే ఈ 1,00,000 అంటాం మేము కోసుకుంటామా ఏంది? ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయ సన్యాసం చేసిన అంటారు ఓడిపోయిన తర్వాత. సన్యాసం చేసినలా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారన్న బండ్ల గణేష్. ఇక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కు మళ్ళీ వస్తుండు. అంటే ఎక్కడైతే ఊపు ఉంటుందో అక్కడికే బెల్లం ఏడుంటుందో ఈగలు వాలినట్టు ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర బెల్లం ఉంది కాబట్టి అందరూ ఈగలు వాళ్తున్నాయి. ఇక అదే నిజంగా కరెక్ట్ పర్సన్కి కాంగ్రెస్కి దొరకకపోతే ఇక మళ్ళీ పక్క చూపులు చూసుకోవాలి. ఇప్పటికి మళ్ళీ కాంగ్రెస్లోకి బండ్ల గణేష్ అన్నా వస్తున్నా అంటూ ట్వీటు. బట్టి పాదయాత్రలో పాల్గొననున్నట్లు పోస్టు. పాల్గొన్నాడు. సూర్యాపేటకు పోయి మొత్తం మీద బట్టి విక్రమార్క పాదయాత్రలో మాత్రం పాల్గొన్నాడు బండ్ల గణేష్ అన్న. నడి రోడ్డుపై కారు బీభత్సం, అతి వేగంతో పల్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్ గా అనుమానం. ఏముంటది అనుమానం ఏమున్నది? వాడు ఇద్దరు దాగే ఉన్నారంట, స్థానికులు చెప్తున్నాడు. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటన పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న కారు ఓల్డ్ జీడిమెట్ల సిగ్నల్ దాటిన తర్వాత డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. కాగా కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారిద్దరు ఫుల్గా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇంకేం చేస్తాడు కథ, మొత్తం మద్యమే, అన్నిటికీ మధ్యమే. కారుకి అయితే వచ్చేస్తలేదు, మరి కారు పార్టీకి కారే వచ్చేస్తలేదు, మరి బీఆర్ఎస్కి మరి కారు పార్టీ ఏమైనా సింబల్ గిట్లా మార్చాలనా మరి ఏందో కథ. మరి పెద్దసారి చూసుకుంటాడు అది జ్యోతిష్యం అంత ఏమన్నా ఉంటే. ఇది ఓవరాల్గా దిశ డైనమికేషన్ 1 PM వరకు ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఇది దిశ డైనమికేషన్ 4 PM వార్తలు చూద్దాము. తెలంగాణ విద్యార్థులకే బి కేటగిరీ సీట్లు, త్వరలో జీవో విడుదల, మంత్రి హరీష్ రావు. మరి 9 సంవత్సరాలు ఏం చేసినావు హరీష్ అన్న? 9 సంవత్సరాలు ఏం చేసినావు? బి కేటగిరీ సీట్లు ఎక్కడికి పోయినాయి? కన్వీనర్ కోట సీట్లు ఎక్కడికి పోయినాయి? ఎంతకు అమ్ముకున్నారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మాఫియా? ఎంత పెద్దగా దోచుకున్నారు. ఇప్పుడు మొన్న ఈడీ రైట్స్ అదే కదా కాన్సెప్ట్. అక్కడ జరిగింది, ఇక్కడ వార్త వచ్చింది, అంతకు మించి ఏం లేదు తేడా. దోపిడికే దళిత బంధు, దొంగలకే మళ్ళీ తాళాల, వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు స్కీమ్ ఎమ్మెల్యే బంధులా మారిందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. దళిత బంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబంధులుగా మారారని చెప్పిన సీఎం కేసీఆర్ మళ్ళీ దొంగలకే తాళాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. దళిత బంధు పథకంలో ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని కేసీఆర్ గతంలో బెదిరించారని గుర్తు చేశారు. నియోజకవర్గానికి 1,100 మంది అంటే ఒక్కో ఎమ్మెల్యే సగం కమిషన్లు తిన్న 55 కోట్లు అయిందంట. 100 నియోజకవర్గాల లెక్కలు కడితే దళిత బంధు కింద 6,000 కోట్ల అవినీతి అని
షర్మిల మాత్రం అంటున్నది దళిత బంధు స్కీమ్తో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపణ లేదు. అది సీఎంఏ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే చెప్పిండు. ఆన్ రికార్డ్, ఇట్స్ నాట్ ఆఫ్ రికార్డ్. ఆన్ రికార్డ్ చెప్పింది కాబట్టి 100% దోపిడీనే. ఆ దోపిడీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఫైల్స్ అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక 30 నుంచి 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నాడు. ఎవడన్నా మళ్ళా నోరెత్తుతే ఈ ఫైల్స్ అన్ని తీసుకొని కేసులు బనాయించే కార్యక్రమాలు కూడా చేస్తాడు. 100% అదే అవుతుంది. ఫెవికల్ బంధం బీఆర్ఎస్ బీజేపీది. ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీకి కేటీఆర్. ఈటల రాజగోపాల్ రెడ్డి భ్రమలు వీడాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే. 1,00,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ పై ఎంక్వైరీ ఎందుకు చెయ్యరు? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకే మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయని కేటీఆర్ మీడియాను మేనేజ్ చేసి ఆ వార్తలు బయటికి రాకుండా చేశారని విమర్శించారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. ఈటల రాజగోపాల్ రెడ్డి భ్రమలు వీడాలని సూచించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీలో కేసీఆర్ను ఎవరు నమ్మరని రేవంత్ విమర్శించారు. 10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని 100 కోట్ల లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పై విచారణ జరిపిస్తున్న ప్రధాని మోడీ 1,00,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. నిజంగా మంచి పాయింట్ కదా. వాస్తవంగా తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీని అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుందని, కాంగ్రెస్తో తెలంగాణ గల్లీలో పర్యటించి కేసీఆర్ పాలన నుంచి విముక్తి కల్పిద్దామంటే రేవంత్ పేర్కొన్నాడు. ఇప్పుడు చాలామంది అంటారు కదా, నార్మల్గా ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్స్ తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా ఏ కాళేశ్వరం అంటే కేసీఆర్ ఏటీఎం అని చెప్తారు. మరి ఏటీఎం మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు అనేది తెలంగాణ సామాన్యుల ప్రశ్న. దీనికి సెంట్రల్ దగ్గర ఆన్సర్లు ఉండవు. ఎవడైనా నార్మల్ ఓడు ఉంటే అటాక్ చేసి పడేస్తారు. 1,00,000 కోట్లు దోచుకుంటామని మీరే చెప్తున్నారు కదా బీజేపీ అగ్రనేతలందరూ. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? ఎంక్వైరీ చేసి ఎందుకు బొక్కలేయరు? నిజంగా అవినీతి జరిగితే ఎందుకు ఎంక్వైరీ చేయరు? అసలు ఎంక్వైరీనే లేదు. కేసీఆర్ పాకెట్ మనీ 30 మందికి నెల అందుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్యాకెట్ మనీ అంట 30 మందికి నెల అందుతుంది అంటుండు బండి సంజయ్. కేసీఆర్ అవినీతిపై కేంద్రం నిఘా. ఇంకెప్పుడు పెడతారన్న నిఘా? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనా? బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కాంగ్రెస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ప్యాకెట్ మనీ పంపిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. వారంతా గెలిచాక ఖచ్చితంగా బీఆర్ఎస్ లో చేరతారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ పోషిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 30 మందికి ప్రతి నెల ప్యాకెట్ మనీ ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. డిపాజిట్లు ఏ పార్టీకి పోతున్నాయో అందరికీ తెలుసని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనపై కేంద్రం నిఘా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారని కేసీఆర్ కు ముందే తెలుసని వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బండి సంజయ్ అన్నది కూడా వాస్తవం. ఇప్పుడు 2018 ఎలక్షన్లలో 18 మందిని కాంగ్రెస్ కార్యకర్తలు అంత వేవుండంగా టీఆర్ఎస్ వేవుండంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన 18 మంది ఇట్లా. మరి లోపాయికారి ఒప్పందమా మన్నా మశానమా ఇక పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు కానీ ఒప్పందమే అంటారు. 12 మందిని టక్పని తీసుకొని ఉండే అసలు కాంగ్రెసే లేకుండా చేద్దాం అనుకున్నారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అనేది మళ్ళీ ఇట్లా పైకి వస్తుంది. మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ కూల్చివేత హెచ్ఎండిఏ స్థలంలో ఉండడమే కారణం. మరి అంతకుముందు గడ్డి వీకెండ్ల ఇల్లు. ఇటీవల నూతనంగా నిర్మించిన మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కార్యాలయాన్ని ఆదివారం కూల్చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలో దాదాపు
కోటి రూపాయల నిధులతో ఈ కార్యాలయాన్ని ఇటీవల నిర్మించారు. జూన్ 5న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించిన నెల రోజులు కూడా కాకముందే కార్యాలయాన్ని కూల్చేయడం గమనార్హం. ఈ స్థలం హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుందని అందుకే కూల్చి వేస్తున్నామని అధికారులు నెల కూడా కాలే ₹1 కోటి పెట్టిండ్లు. మరి హెచ్ఎండిఏ పరిధిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ₹1 కోటి పెట్టి కన్స్ట్రక్షన్ తెలుస్తుంటే హెచ్ఎండిఏ అధికారులకు తెలియలేదా? మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ₹1 కోటి ఇప్పుడు నీళ్ళలో పోసినట్టు అయింది. ఓ స్కూల్ అన్న 2-3 స్కూల్ అన్న బాగుపడేది ఆ డబ్బులు పెడితే. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కే లేదా? బరాబర్ లేదు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, దేశంలో కేసీఆర్ సర్కార్ లాంటి అరాచకపు పాలన ఎక్కడా లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టర్లు రాజభోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకంలో పాలను పిండినట్లుగా పేద ప్రజల పైసలు పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏం చేస్తాం, ఇక ఎవడన్న పొరపాటున ఏదైనా ప్రోగ్రాం చేద్దామంటే అరెస్టు. హక్కు లేకుండా పోయింది. కోతులను తరిమేందుకు ఎలుగుబంటి వేషం, యూపీలో రైతుల వినూత్న ఆలోచన. కోతుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఉత్తరప్రదేశ్ రైతులు వినూత్నంగా ప్రయత్నించారు. లఖింపూర్ ఖేరీలోని జహాన్ నగర్ గ్రామంలోని రైతులు చెరుకు పంటను పండిస్తున్నారు. అయితే కోతులు ఆ పంటను నాశనం చేస్తుండటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకొని తమ పంటను కాపాడాలని వేడుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతంలోని రైతులంతా ఎలుగుబంటి వేషం వేసి కోతులను భయపట్టి పంటలను కాపాడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న లఖింపూర్ ఖేరీ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సంజయ్ బిశ్వాల్ కోతులు పంటలను దెబ్బతీయకుండా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు హామీ ఇచ్చారు. అది రైతుల పరిస్థితి. ఇక్కడే అంతటా అదే పరిస్థితి. సడ్డకుడి హత్యకు ప్లాను, భగ్నం చేసిన పోలీసులు. సడ్డకుడి హత్యకు స్నేహితులతో కలిసి పన్నిన కుట్రను ఫలక్నామా పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ ఫారూక్ నగర్ కు చెందిన మీర్ అస్ఫాక్ అలీ ఆలియాస్ అమీర్ ఖాన్ లార్డ్ బజార్లో వ్యాపారం చేస్తున్నారు. అస్ఫాక్ అలీకి సడ్డకుడు నజీంతో కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం అసఫ్ అలీ ఖాన్ తన సడ్డకుడు నజీంపై చేయి చేసుకున్నాడని, దీంతో అప్పటి నుంచి అసఫ్ తన తోడల్లుడు నజీంపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు తన కుటుంబంపై క్షుద్ర పూజలు చేస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. నజీంను ఎలాగైనా హత్య చేయాలని తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. నిన్న సాయంత్రం ఫరూక్ నగర్లోని జైతూన్ హోటల్లో నజీంను హత్య చేసేందుకు మారణ ఆదేశాలతో అష్ఫాక్ అలీ తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మఫ్తీలో హోటల్కు చేరుకొని హత్య కుట్రను భగ్నం చేసి వారిని అది మొత్తం మీద ఒక మర్డర్ని అయితే హత్యనైతే ఆపేసిండ్రు. రియల్లీ గ్రేట్ పోలీసులు. నడ్డాతో కలిసిన నా వైఖరిలో మార్పు ఉండదు బరాబరే ఉండదు. నీకు సిద్ధాంతాలు వేరైన చర్చలు జరిపాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీరిద్దరు వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ నడ్డాతో భేటీ అయినా తన వైఖరిలో మార్పు ఉండదని పేర్కొన్నారు. సిద్ధాంతాలు వేరైన అభిప్రాయాలు పంచుకోవడంలో తప్పు లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు నడ్డా రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, లక్ష్మణ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా నోవాటోల్ హోటల్కు వెళ్లారు. అక్కడ దాదాపు గంట పాటు రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా నాగేశ్వర్ ఇంటికి వెళ్లారు. నడ్డాతో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కూడా ఉన్నారంట. మరి ఏం చర్చించింది ఏంది అన్నది ఇక వాళ్ళే చెప్పాలి. బట్టి పోరాట యోధుడు సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసలు. ఇక మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కోసం మళ్ళీ ప్రశంసలు మొదలుపెట్టినట్టు ఉన్నాడు కథ. కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉన్నది కదా, మంచి ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎమ్మెల్యే
ఊపులా గెలిచేస్తా అక్కడికి ఇక్కడికి ఓడేందుకు, కరెక్ట్ ఎలక్షన్ల ముందటే వస్తాడు. మళ్ళీ ఎలక్షన్లు కాగానే ఇక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో సపోజు, ఇక మళ్ళీ పత్తకే కనిపించాడు. ఇక గెలిస్తే మాత్రం నేనే గెలిపించిన అని చెప్పుకుంటారు ఇటువంటి వాళ్ళు. సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్కపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అలుపెరగని పోరాట యోధుడు అంటూ వ్యాఖ్యానించాడు. బట్టి చేపట్టిన పాదయాత్ర ఇవాళ సూర్యాపేటకు చేరుకున్నది. సందర్భంగా బండ్ల గణేష్ భట్టిని కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి అల్లు పెరగకుండా సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. ఆల్రెడీ తెలుపుతున్నారు, ఇక మీరు చెప్తేనే తెలుపుతారు ఏంది, జబర్దస్త్గా చేస్తుంటూ నడుస్తుంది పాదయాత్ర. ఇది ఓవరాల్గా దిశ డైనమిక్ ఎడిషన్ 4 PM వరకు ఉన్న వార్తలు. అయితే ఒకసారి V6 డిజిటల్ పేపర్ 2 PM వార్తలు చూద్దాం మిత్రులారా. ప్రజలే కొట్లాడాలి, రాజకీయ మార్పు కోసం ప్రజలే కొట్లాడాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో అభివాదం చేస్తున్న వక్తలు. మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేపట్టాల్సిన అవసరం మాత్రం తెలంగాణ సమాజానికి ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఉద్యమమే ఇందుకు స్ఫూర్తి. ప్రజా పోరాటాలు అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది. 100%. కేసీఆర్ పని అయిపోయింది, తెలంగాణ అంటే తానొక్కడే అన్నట్టు మాట్లాడుతుండు ఆయన. ఇక ఇంటికే త్యాగం ఎవరిది, భోగం ఎవరిది? రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. తెలంగాణలో రాజకీయ మార్పు రావాలంటే ఎవరో బలవంతుడు రావాలని చూడనవసరం లేదని, ప్రజలే ఆ దిశగా కొట్లాడాలని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ప్రజా పోరాటాలు అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో త్యాగం ఎవరిది, భోగం ఎవరిది అనే అంశంపై కరుణాకర్ దేశాయ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాలంటే అప్పటి ఉద్యమ స్ఫూర్తితో అందరూ కూడి మళ్ళీ కొట్లాడాల్సిందేనన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని, జారుడు బండ మీద జారుతున్నాడని, త్వరలో బురదగుంటలో పడబోతున్నారని మొత్తం మీద విమర్శలు చేసిండు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్లో జేపీ నడ్డా ఘన స్వాగతం పలికిన బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో భేటీ. సాయంత్రం నాగర్ కర్నూలు సభకు హాజరు కానున్న బీజేపీ నేషనల్ చీఫ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇందాక చూసినాం కదా, ముత్తిరెడ్డి వర్సెస్ డాటర్. తన తండ్రి కబ్జా చేసిన స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని భవానీ రెడ్డి ప్రకటన. పెద్ద చెరువు మత్తడి భూమి కాంపౌండ్ వాల్ కూల్చివేత. పెద్ద చెరువు మత్తడి భూమిని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసి కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే కూతురు మంచిది కాబట్టి మొత్తం వాళ్ళు ఏదైతే గోడలు ఉన్నాయో ప్రహారీ గోడలను కూల్చేసి మున్సిపాలిటీ మీద రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఎంత మంచిది కూతురు. ఈయన బుద్ధులు ఒక్కటి కూడా రానట్టున్నది పాపం. ఈయనేమో మొత్తం కబ్జాలు, ఆమె మనకు వద్దు అన్న కోణంలో ఆమె ఉన్నది పాపం. రియల్గా హ్యాట్స్ అప్. కేసీఆర్ పీఠం కదులుతున్నది. బీఆర్ఎస్ నేతలపై ఐటీ రైడ్స్ జరుగుతుండడం వల్లే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళిండు. ఓఆర్ఆర్ని ముంబై కంపెనీకి అమ్మేసిండ్రు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వాళ్ళ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ బీఆర్ఎస్ నుంచి చాలామంది యువకులు కాంగ్రెస్లో జాయిన్ అయిన సందర్భంగా ఫోటో అది. ఇది ఓవరాల్గా V6 డిజిటల్ పేపర్ 2 PM. ఇక 5 PM మాత్రం 6:33 అవుతుంది. 5 PM మాత్రం ఇంతవరకు రాలేదు V6. ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాము. శనార్థి తెలంగాణ ఈవినింగ్ ఎడిషన్ www.qgroupmedia.com లో చూడొచ్చు మిత్రులారా. www.shanarthitelangan.com లో చూడొచ్చు. క్యూనీస్ అఫీషియల్ యాప్ ఉంటుంది. క్యూనీస్ అఫీషియల్ యాప్లో ఈ పేపర్ ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతి పేపర్ ఏ రోజు పేపర్ కావాలన్నా అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ కూడా దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి క్యూనీస్ అఫీషియల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇది ఇట్లా ఉంటే పాలేరు కాంగ్రెస్ కంచుకోటకు బీటలు. పచ్చగడ్డి బగ్గుమనేలా కాంగ్రెస్లో వర్గపోరు. సీటు నాకంటూ రాయల వర్సెస్ రామ సహాయం మధ్యలో షర్మిల. కాంగ్రెస్లో మొదలైన సీట్లలోని ఎవరి వెంట నడవాలో అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు.
ఈ ఖమ్మం జిల్లా పాలేరుల పరిస్థితికి ఇట్లా ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది పాలేరు కాంగ్రెస్ పరిస్థితి. ఇక వైఎస్ షర్మిల ఇప్పుడు పాలేరు నుంచే పోటీ చేస్తా అంటున్నారు. ఇటు ఇక బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ లీడర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ రాదు అన్న కోణం మాత్రం వినిపిస్తుంది ఉపేందర్ రెడ్డికి. మరి ఇటు కాంగ్రెస్ ఉంది, అటు బీఆర్ఎస్ ఉంది, ఇటు షర్మిల, అటు బీజేపీ, ఇక ఎట్లుంటుందో మొత్తం మీదుగా కాంగ్రెస్లో మాత్రం కంచుకోటగా ఉన్న కాంగ్రెస్లో నాకంటే టికెట్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఒకరికే వస్తుంది, మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే 100% గెలిచే అవకాశాలు కూడా ఉంటుంది అక్కడ. అది అట్లా ఉంటే తెలంగాణ ప్రభుత్వం పొంగులేటి అనుచరులపై టార్గెట్. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కేసులు, నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్లు. రాబోయే ఎన్నికలే ప్రధాన కారణం అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్న పొంగులేటి అభిమానులు. జిల్లాలో బీఆర్ఎస్కి ఓటమి భయంతో అణచివేసే ప్రయత్నాలు అంటున్న పొంగులేటి అభిమానులు. అంతే కదా, ఇప్పుడు వాస్తవం కదా. ఇప్పుడు ఈడ ప్రధాన అనుచరుడు ఉంటాడు అశ్వాపురంలో ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ తల్లూరి బ్రహ్మన్న ఉంటాడు. తల్లూరి బ్రహ్మన్నపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండు. పొంగులేటి సీనన్నకు రైట్ హ్యాండ్గా ఉంటాడు తల్లూరి బ్రహ్మన్న. ఖమ్మంలో ఎప్పుడు మనం ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటాడు. బ్రహ్మన్న మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చాలామంది అనుచరుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు, అక్రమ కేసులు పెట్టి వీళ్ళు మొత్తం కేసులు కోర్టుల చుట్టూరే తిరగాలి. ఈ కేసులకు, కోర్టులకు, దీనికి మీ పోలీసు వాళ్ళు పెట్టే అక్రమ కేసులకు పొంగులేటి సీనన్న భయపడతాడంటే అది మీ భ్రమ. వేల కోట్ల ఆస్తిని త్యాగం చేసుకొని ఈరోజు కాంగ్రెస్కి పోతున్నాడంటే ఆ డేర్ నార్మల్గా ఉండదు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ రాష్ట్రంలో మంచిగా ఉండాలి, అధికారంలో రాష్ట్రంలో ఏదుంటే దాంతో మంచిగా ఉండాలి, లేదు అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో మంచిగా ఉండాలనుకోండి. అటు కేంద్రం కాకుండా ఇటు రాష్ట్రం కాకుండా కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయన డేర్కి ఫస్ట్ హెడ్సప్ చెప్పాలి. ఈ కేసులకు దీనికి భయపడే క్యారెక్టర్ అయితే పొంగులేటి సీనన్న కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. రాహుల్ గాంధీతో భేటీకి ఢిల్లీకి చేరుకున్న జుప్పల్లి అండ్ టీము. ఉమ్మడి జిల్లా నుంచి రేపు పలువురు బీఆర్ఎస్ నేతలు. భేటీలో టికెట్లపై హామీ, పార్టీలో చేరే డేటు ప్రకటించే అవకాశం. కొత్త టెన్షన్లో బీఆర్ఎస్ అధిష్టానం, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. ఏం జరుగుతుందో ఏందో చూద్దాం. మొత్తం మీద 26 తారీఖు అయితే రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉంది రేపు. మరి ఎప్పుడు సభ పెట్టుకుంటారు, ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన చాలామంది ముఖ్య అనుచరులతో జూపల్లి కృష్ణన్న ఢిల్లీకి మాత్రం వెళ్ళిండు. రేపు రాహుల్ గాంధీతో భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా వైరాలో అక్రమంగా ఏరులై పారుతున్న మద్యం. మా వద్ద మద్యం ఇవ్వబడును. సొంత వాహనాల్లోని గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న బడాబాబులు. పేరుకే బ్రాందీ షాపులు, సరఫరా అంతా గ్రామాలకే. వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు, బెల్ట్ షాపుల్లో దర్శనం. బాటిల్పై అదనంగా 60 నుంచి 70 రూపాయలు అదనం. 70 రూపాయలు ఒక్కొక్క బాటిల్పై 60 నుంచి 70 రూపాయలు అదనం. పట్టించుకొని నియంత్రణ అధికారుల యంత్రాంగం. వైరా నియోజకవర్గంలో ప్రచార రథాలుగా పలు వాహనాలు. ప్రచార రథాలనే మద్యం ఏరులై పారుతుందంట, బెల్ట్ షాప్లకి ఇస్తున్నారంట. కొన్ని బ్రాండ్లు వైన్ షాప్లో దొరకవు. కంప్లీట్ ఒక సిండికేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తం బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. ఇప్పుడు ఊర్లలో 8 గంటలకు 9 గంటలకు వైన్ షాప్ క్లోజ్ చేస్తే ఇక ఊర్లో ఉండే బెల్ట్ షాపులు ఊరికో 10-20 మినిమం ఉంటాయి. 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా 24 గంటలు అందుబాటులో ఉంటున్నది అంటే అది ఒక మద్యం మాత్రమే. వైన్ షాప్లో దొరుకుతుంది, బెల్ట్ షాప్లో దొరుకుతుంది, కిరాణం షాప్లో దొరుకుతుంది, ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుంది. రాత్రి 2 గంటలకు దొరుకుతుంది, 4 గంటలకు దొరుకుతుంది, తెల్లారుజామున 6 గంటలకు కూడా దొరుకుతుంది. మనం పొద్దున 6 గంటలకు పోతుంటే ఒక్కొక్కటి తాగేట పడుకుంటూ ఉంటారు. ఏరులై పారుతుంది మొత్తం మద్యం తెలంగాణలో. ఎప్పుడు 24 గంటలు 24/7 100% దొరుకుతుంది. ఇది ఇట్లా ఉంటే స్థానికుడి పరిపాలనలో అధ్వానంగా మారిన రోడ్లు. చినుకు పడితే చిత్తడే.
వాహనదారులకు తప్పని అవస్థలు. ఇది చంటి లోకల్ పాలన. చంటి క్రాంతి కిరణ్, చంటి అంటే క్రాంతి కిరణ్ ఆందోళ్ ఎమ్మెల్యే. వీళ్ళంతా లోకల్ కాదు, నాన్ లోకల్ నుంచి వచ్చిండ్రు, లోకలోడే పరిపాలిస్తే బాగుంటుంది ఆందోళ్ నియోజకవర్గంలో అని చెప్పేసి జర్నలిస్ట్ కదా, ప్రజల బాధలు తెలుస్తాయని ఆ జర్నలిస్ట్ కాస్త ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక చూడాలి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. కబ్జాలు, భూకుంభకోణాలు, ఎవడన్నా జర్నలిస్టు వార్త రాస్తే ఇక మా ప్రభాకర్ పైన కేసుల మీద కేసులు, బెదిరింపులు. ఆయన వ్యవసాయ సంగారెడ్డిలో మా స్టాఫ్ రిపోర్టర్ వ్యవసాయ భూమిలో బోర్ ఉంటే బోర్ను కూడా నాశనం చేసిండ్రు దరిద్రులు. ఎన్ని రోజులు చేస్తారా బాయ్? ఇంకా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు. ఇక రోడ్లు చూడు క్రాంతి, రోడ్లు చూడు నీ నియోజకవర్గంలో ఎట్లున్నాయో. స్వతంత్ర సమరయోధుడి ఇంటి స్థలాన్ని కాపాడుతాం. లాస్ట్కు స్వతంత్ర సమరయోధుడు ఇంటి స్థలాన్ని కూడా కబ్జాలు పెడతా ఉంటే నాయకులు ఇక ఊరోళ్ళు ఎటువాళ్ళు ఊరోళ్ళు మొత్తం ఒకటైనలు. ఇప్పుడు కొండాపూర్ ఎంపీ మనోజ్ రెడ్డి ఎవరు స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం లేదు, పంచాయతీ రికార్డు ప్రకారమే స్వాధీనం చేసుకునేలా చర్యలు, తనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోను, స్వతంత్ర సమర యోధుడికి న్యాయం చేసేందుకే అంటూ గ్రామ ప్రజలు మొత్తం మీద అందరు బయలుదేరేళ్ళు. ఓవరాల్గా ఈ సంగారెడ్డి జిల్లాలో నిజంగా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అన్నీ నడుస్తూ ఉన్నాయి. రెచ్చిపోతున్న మట్టి మాఫియా, ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు. జిల్లాలో మట్టి మాఫియా జోరుగా సాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తీయడమే నేరమైతే మరింత రెచ్చిపోయి పట్టపగలే తవ్వకాలు చేస్తున్న అడిగే నాదుడే లేడు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న చౌటకూరు మండలం వెండికోల్ శివారులో చెరువుల నుంచి అక్రమంగా నల్ల మట్టితో పాటు మొరంను కూడా తరలిస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఏకంగా ఎమ్మెల్యేనే మట్టిని ఎమ్మెల్యే అమ్ముకోకపోతే ఎమ్మెల్యేలకే అన్ని ఇచ్చేస్తారు. లక్షలు సంపాదిస్తున్నారంట మట్టి ద్వారా. పేటెంట్ హక్కులన్నీ ఎమ్మెల్యేలకే ఇస్తారు తెలంగాణ రాష్ట్రంలో. దళిత బంధు కావాలన్నా ఎమ్మెల్యేనే, బీసీ బంధు కావాలన్నా ఎమ్మెల్యేలే, నీ ఇంటికి అన్ని బంధు కావాలన్నా ఎమ్మెల్యేనే. అదే ఎమ్మెల్యేను తెలంగాణ రాష్ట్ర ప్రజలు బంద్ చేస్తే, మంచోని ఎమ్మెల్యే చేస్తే అన్నీ వస్తాయి కదా. ఒక పథకం ఉంటే పార్టీలకు అతీతంగా ఎవడైతే ఆ గైడ్ లైన్స్ ఉంటాయో, నిరుపేదలకు ఆ ప్రభుత్వ పథకాలు అందుతే పేదోడు కాస్త పెద్దోడు అవుతాడు. దళిత బంధు స్కీమ్లో ఏం జరుగుతుంది? ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఎవరికన్నా ఇచ్చింలా? ఇప్పుడు మా షేర్లింగంపల్లిలో ఓలేడు సార్లు చెప్పినాం, 10 ఏళ్లకు 10 ఉంగరాలు ఉంటాయి, కమర్షియల్ 2 కాంప్లెక్స్లు ఉంటాయి మాదాపూర్లో. వాడు తిరిగేది ఫార్చునర్లా. ఆయన బాబాయికి దళిత బంధు కింద 2 ఎట్టిగా కార్లు అంట. సిగ్గుండాలే ప్రభుత్వానికి అసలు. అదే ఒక పేదోడికి ఇస్తే ఆ ట్యాక్సీ నడిపించుకుంటూ కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు కదా. వాడికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా మీరు. ఇగో పథకాలన్నీ ఇట్లా సైడ్ దారి జరుగుతూ ఉంటాయి మిత్రులారా. ఆచి తూచి మాత్రం ఓట్లేయండి. ఒక 3-4 అభ్యర్థులు ఉంటే ఎవడు బెస్ట్ అనేది చూస్ చేసుకోండి. ప్రతి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ ఉంటేనే తప్ప మనము ఏం చేయలేము. ఏదో మనకు వచ్చిండు కదా, 2000 ఇచ్చిండు, లాస్ట్ టైం 1000 రూపాయలు ఇచ్చిండు, ఈసారి మంచిగా గిరాకీ పెరిగింది. హుజరాబాద్ ఎలక్షన్లు, మునుగోడు ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దుబ్బాక, బైపోలు ఇవన్నీ బీజేపీ గెలిచింది. గెలవడంతోనే టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈసారి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది ఆటోమేటిక్గా. 1000 ఇచ్చే కాడ 5000 ఇస్తాడు ఓటుకు. కానీ 5000కి ఎప్పుడైతే నువ్వు 1000 రూపాయలకు 5000కి అమ్ముడు పోతావో నీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నట్టు అవుతుంది. బంగారు తెలంగాణ ఏమో కానీ భవిష్యత్తు తెలంగాణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.